యేసుక్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యములోనికి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ మాట. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే లోకమును ప్రేమించొద్దు. ఏమంటున్నాడు? ఆమేన్. దేవునికి స్తోత్రం. లవ్ నాట్ ద వరల్డ్. లోకాన్ని ఏం చేయొద్దట? మనము ప్రేమించొద్దు. ఒకటి, లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. రెండవదిగా లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి అంటున్నాడు. రెండవదిగా నైదర్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్ ద వరల్డ్. దేవునికి స్తోత్రం. థింగ్స్ అంటున్నాడు కదా. ఈ లోకములో ఉన్న వాటిని ఏం చేయొద్దట? ప్రేమించొద్దు. ఒకటి, లోకమును ప్రేమించొద్దు అంటున్నాడు. రెండవది, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనం అందరం ఎక్కడున్నాం? ఈరోజు లోకములో ఉన్నాం. ఆమేన్. లోకములో ఉన్న థింగ్స్ ఎన్నో మనం ముందున్నాయి కదా. హల్లెలూయా. సో లోకములో ఉన్న వాటిని మనం ఏం చేయొద్దంటున్నారు? ప్రేమించొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది చాలా చాలా అవసరమైనది. ఎందుకంటే ఈరోజు చాలామంది లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఏమైపోతున్నారు తెలుసా? పిచ్చోళ్ళు అయిపోయి చచ్చిపోతున్నారు. ఆమేన్. మెంటల్ వస్తుంది చాలామందికి. మెంటల్ హాస్పిటల్లో మనం గమనిస్తే ఎవరుంటారు తెలుసా? లోకములో ఉన్న వాటిని ప్రేమించిన వారే. వారికి వైద్యం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు అంటున్నాడు. లోకము అనగా ఏంటంట? వాక్యం ఏం చెప్తుంది కింద? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశ, జీవపు డంబం. దేవునికి స్తోత్రం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది ఎక్కడుంది? లోకములో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో ఏమున్నది? మొట్టమొదటిగా శరీరాశ, రెండవదిగా నేత్రాశ, మూడవదిగా జీవపు డంబం. దేవునికి స్తోత్రం. అంటే ప్రౌడ్ లేకపోతే ప్రైడ్. ఆమేన్. ఇవి ఉన్నాయి అన్నమాట. ఎక్కడ? ఈ లోకములో. కాబట్టే తండ్రి అయిన దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తూ తన సేవకుల ద్వారా ఈ యొక్క చక్కటి ఉత్తరములో మీరు చదివితే పిల్లలారా అంటాడు, యవనస్తులారా అంటాడు, దాసులారా అంటాడు కదా. ప్రతి ఒక్కరిని సంబోధిస్తూ ఆయన ఉత్తరం రాస్తూ వచ్చాడు. అయితే దాంట్లో ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. ఎందుకు ప్రేమించొద్దు అని అంటే, ఆ లోకములో ఉన్న వాటినైనను ప్రేమిస్తే తండ్రి యొక్క ప్రేమ మీ యందు ఏం కాదట? మీ యందు ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకే కదా ఇక్కడ అంటున్నాడు, లోకములో ఉన్న వాటినను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని ప్రేమ ఉండనప్పుడే, దేవుని ప్రేమ మనలో ఉండనప్పుడే మనం ఏం చేస్తామో మనకు తెలియదు, మనం ఎట్లా ప్రవర్తిస్తామో మనకు తెలియదు, మనం ఏ రీతిగా జీవిస్తామో మనకు తెలియదు. అందుకే నేను అన్నాను మెంటల్ హాస్పిటల్లో ఉంటారు అన్నాను. కారణం ఏంటంటే తండ్రి ప్రేమ వారిలో ఉండదన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్నటి దినాన్న ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు.
వచ్చి ఆ యవనస్తుడు నాతో మాట్లాడుతూ చెప్తున్నాడు, అయ్యా నేను బాగా త్రాగేవాడిని, నేను బాగా తిరిగేవాడిని, ఇంకా నేను ఎవరి మాట వినేవాడిని కాదు, కొన్ని లక్షల రూపాయలు వేస్ట్ చేశాను, మా అమ్మ నాన్న చాలా బాధ పెట్టాను. అయితే మా మమ్మీ డాడీ చనిపోయారు, మా బ్రదర్స్ దగ్గర ఉంటున్నాను. అయితే చాలా ఎంత అంటే నేను ఏం కోరినది అవి ఇచ్చారు పాపం వాళ్ళు, వాటిని నేను తప్పుగా వాడుకున్నాను. నేను శరీరాశలో పడ్డాను, నేత్రాశలో పడ్డాను. బ్రాండ్ తప్ప వేరేది వేసేవాడు కాదంట. అంటే గర్వం కూడా వచ్చేసింది అనమాట. డంబంలో ప్రవర్తించాను. ఇటువంటి స్థితిలో ఉంటే నన్ను తీసుకొని వెళ్ళి ఎక్కడ వేశారంటే ఐసీయూ వార్డులో వేశారు. ఎందుకంటే చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాను. చిన్న వయసు అబ్బాయి, 24-25 ఇయర్స్ ఉంటాయి అంతే. అయితే ఐసీయూ వార్డులో పడిన తర్వాత మా బ్రదర్స్ మీకు ఫోన్ చేశారయ్యా, మీరు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థనలో దేవుడు తన కృప చూపించి ఈరోజు నేను బట్టగాడుతున్నానని చెప్పాడు. హల్లెలూయా అని తీసుకుపోయి ఒక ప్రాంతంలో అతన్ని పెట్టారంట. అక్కడ చాలా భయంకరంగా ఉందట. కొడుతున్నారట, తిడుతున్నారట, రకరకాల అసలు తిండి పెట్టడం లేదట, అన్ని రకాల హింసలు చూసి లాస్ట్లో ఆయనకు అర్థమైంది ఏంటంటే దీని అంతటికంటే ఆయన మందిర ఆవరణలో జీవించడం, ఆయన మందిరంలో ఉండడం మేలని తెలుసుకొని నేను వచ్చానయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ యవనస్తుడా, ఈ లోకములో ఉన్న వాటినైనను, లోకములో ఉన్నవి ఏంటంట శరీరాశ. దేవునికి స్తోత్రం. శరీరం ఎప్పుడు కూడా ఫ్యాషన్ని కోరుకుంటూ ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా తిండిని కోరుకుంటూ ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా త్రాగుడును కోరుకుంటూ ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా కదా అపవిత్రమైన వాటిపైన ఆసక్తిని, ఆ అపవిత్రమైన వాటిపైన అటాచ్ కలిగి ఉండాలని ఇష్టపడుతూ ఉంటుంది. అదే ఈ లోకంలో ఉన్నది. దేవునికి స్తోత్రం. రెండవదిగా నేత్రాశ. ఈ నేత్రం ఎటువంటిదంటే చూసిందల్లా కావాలంటూ ఉంటుంది కదా, దీనికి తృప్తి లేదన్నమాట. ఎప్పుడు కూడా ఈ లుక్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి. మనం చూస్తున్న చూపులు చాలా కార్యాలు చేస్తూ ఉంటుంది కదా. హవ్వ చూపులో పడిపోయింది, దావీదు చూపులో పడిపోయాడు. కాబట్టి ఇటువంటి చూపులో పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. సో అటువంటి చూపుల్లో కదా, గెహజీ చూపుల్లో పడిపోయాడు, ఆకాన్ అనేవాడు చూపుల్లో పడిపోయాడు. ఇటువంటి వాళ్ళు చాలా, సాంసోన్ చూపుల్లో పడిపోయాడు, శరీరంలో పడిపోయారు. కాబట్టి లోకంలో ఉన్నవి ఎప్పుడు కూడా పడేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. కానీ తండ్రి ప్రేమ ఎటువంటిదంటే మనని ఎప్పుడు నిలబెడతా ఉంటుంది. దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమ పరిశుద్ధమైనది, తండ్రి ప్రేమ దయగలిగినది, తండ్రి ప్రేమ కనికరం కలిగినది, తండ్రి ప్రేమ చాలా ఉన్నతమైనది అన్నమాట. దేవునికి స్తోత్రం. అది పవిత్రమైనది. హల్లెలూయా. అది మనకు నూతన స్వభావాన్ని కలగజేసేది, నూతనమైన మనస్సును మనకిచ్చేది, మనకు ఘనతనిచ్చేది, మనకు పేరునిచ్చేది, మనకు ప్రఖ్యాతినిచ్చేది, మనను మంచి స్థితిలో నిలబెట్టేది అన్నమాట తండ్రి ప్రేమ. హల్లెలూయా. కాబట్టి తండ్రి ప్రేమ మన యందు ఉండాలంటే మనము లోకములో ఉన్న వాటినైనను మనం ఏమి చేయొద్దు, ప్రేమించొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది సెల్ ఫోన్ ఎంత ప్రేమిస్తారంటే అమ్మో మామూలుగా ఉండదు. ఒకవేళ అది కొనియకపోతే తల్లిదండ్రులు ఎంత టార్చర్ చేస్తారంటే మామూలుగా ఉండదు. కొన్నిసార్లు అయితే ట్రైన్ కింద పోయి పండుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు. వాడు ఎవడంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారు. కొంతమందికి బండ్లంటే పిచ్చి ప్రేమ ఉంటుంది కదా. ఆ బండి కొనియలేదంటే మామూలుగా ఉండదు, హంగర్ స్ట్రైక్ చేస్తాడు వాడు కదా. దేవునికి స్తోత్రం. కొంతమందికి బట్టలంటే ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి బంగారం అంటే ఎక్కువగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొంతమందికి ఫ్రెండ్స్తో కలుపుకోవాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, ఫ్రెండ్స్తో ఉండాలని అది కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక మాట చెప్తాను వినండి, పక్కన వాళ్ళతో చెప్పండి, టూ మచ్ ఇస్ టూ డేంజర్ అని. ఇంకొకసారి ఆమేన్. ప్రతి దానికి దేవుడు ఏం చేశాడట, లిమిట్స్ పెట్టాడు, సరిహద్దులు పెట్టాడు కదా. అసలు జలముతో నింపబడి ఉంది మొత్తం. అయితే ఈ భూమిని ఏం చేశాడంటే దేవుడు పరిచాడు కదా. పరిచి ఏం చేశాడు, సముద్రాలన్నిటికీ కూడా సరిహద్దులు పెట్టాడు. ఆమేన్. మన వాడుక భాషలో చెప్పాలంటే ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటాడు సముద్రాన్ని.
నువ్వు ఎంత ఉండాలో అంత ఉండు, ఎక్కువ యాక్షన్ చేసినావా నీకు ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. అందుకే సముద్రం ఏమైంది, సరిహద్దులు ఏర్పాటు చేశాడు. కొన్నిసార్లు మనుషులు మాట వినకుండా విచ్చలవిడికి పనిచేస్తూ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ లోకంతో కలిసిపోయి లోకంతో జీవిస్తుంటే ప్రభువే తుఫానును పుట్టిస్తాడు. ఆమేన్. మన భాషలో చెప్పాలంటే సునామీని పుట్టిస్తాడు. హల్లెలూయా. ఇంకా సముద్రం అంతింత సంతోషం కాదు, ఎందుకంటే సరిహద్దులు లేవు కదా. మమ్మీ డాడీ ఇంట్లో లేకుండా ఎంత హ్యాపీగా ఉంటారు పిల్లలు కదా. ఇంట్లో ఎవరైనా ఉంటే అంత సంతోషం ఉండదు. కారణం ఎందుకు, కొన్ని పనులు ఉంటాయి, చేసే పనులు, పిచ్చి పనులు కదా. అవి చేయడానికి వీళ్ళు అడ్డంగా కనబడుతుంటారు, వాళ్ళు గోడల్లాగా కనబడుతూ ఉంటారు కదా, పర్వతాల్లాగా కనబడుతుంటారు. వీళ్ళు ఎప్పుడు పోతారా, ఎప్పుడు జారుతారా, ఎప్పుడు ఒంటరితనం దొరుకుతుందిరా అని ఆశపడేవారు చాలామంది ఉంటారు. అయితే అదనమాట, సముద్రాన్ని కూడా ఒక్కసారి వదిలే వరకు సరిహద్దు అంటే ఆ బౌండరీస్ వదిలేస్తే ఎప్పుడైతే అది వదులుతారో ఏమైతే వచ్చి ఇండ్ల మీద పడితే అందరి ప్రాణాలు పోతాయి కదా. ఎంత ప్రమాదకరమైంది. మన జీవితంలో కూడా బైక్ నడిపే వాళ్ళకి తెలుసు, ఆ మీటర్ ఉంటుంది కదా కదా. ఫస్ట్ గ్రీన్ ఉంటుంది, ఫస్ట్ మామూలు ప్లెయిన్ ఉంటుంది, సెకండ్ గ్రీన్ ఉంటుంది, దాని తర్వాత రెడ్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, మామూలుగా ఉన్న దాంట్లో నువ్వు పో, నీకేం ప్రమాదం ఉండదు. గ్రీన్లో కూడా పోతా ఉండి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ రెడ్ దగ్గరికి ముళ్ళు వచ్చిందంటే బండికి ప్రాబ్లమే, తోలుతున్న వానికి కూడా ప్రాబ్లమే. ఇంకొక విషయం ఏంటంటే ఎదుటోని కూడా ప్రాబ్లమే కదా. ఇప్పుడు చాలా బాధకరం విషయాలంటే బండి నడిపేవాడు బతికే ఉంటున్నాడు, బండితో దెబ్బలు తిన్నోడు చచ్చిపోతున్నారు కదా. పాపం వాడు బండి నడపకుండా వీని చేతిలో పడి ఏమైపోతున్నారు, ఆ కట్లు కొట్టి ఇట్లా పోతూ ఉంటారు చూడు, అప్పుడు వీడిని నడమైనా ఎరగొచ్చు, వాడైనా చావచ్చు, ఏదో ఒకటి జరిగిపోతుంది. అందుకు ఓవర్ స్పీడ్ కదా. ఓవర్ స్పీడ్ ఎట్లుంటుంది, అది థ్రిల్గా ఉంటుంది, కానీ జిల్లా అవుతారు మరి. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు తిరుపతికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ నన్ను పిలిచారు ప్రార్థన చేయడాన్ని. ఆ ప్రార్థనకి వెళ్తే యవనస్తుడు, దేవునికి స్తోత్రం, చికెన్ షాపులో కోళ్ళని ఇట్లా వేలాడదీశారు, చూసారా ఎప్పుడైనా? అట్లా అయ్యగారు 2 కాళ్ళు వేళలు తీసి పెట్టారు మంచానికి. నాకు అది చూసే కానీ పక్కన నవ్వు వచ్చింది, కానీ నవ్వొద్దు. ఏం చేశాను, ఎందుకంటే ఆ వ్యక్తికి చాలాసార్లు చెప్పాను, అంత స్పీడ్గా పోవద్దయ్యా, జాగ్రత్త, సాతానుగాడు పొంచుకొని ఉంటాడు, అపవాది నీతో ఉంటాడని చెప్పే లోపల ఈయనకేం తెలుసులే మన ముందు అన్నట్టు కదా విర్రవీగుతుపోయాడు. నడుము దగ్గర నుంచి మొత్తం పడిపోయినాయి 2 కాళ్ళు. అవి ఎప్పుడు ఇట్లా పైనే ఉండాలంట, కిందికి వస్తే వీడు అంది ఇరిగిపోతాయట. కాబట్టి గాల్లో తేలుకుంటూ పోవాలని ఆశపడినోడు గాల్లోనే ఉన్నాయి కాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడు, అన్నిటికీ సరిహద్దులు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన తప్ప వేరే ఆలోచనలు రావద్దు. ఆమెను ఎప్పుడు కూడా అందరితో ఉండాలని ఇష్టపడుతుండాలి కదా. ఒంటరితనంలో ఉన్నామనుకో అన్నీ అవి చేయడానికి ఆశపడద్దు. ఒంటరితనంలో వాక్యమైనా ఉండాలి, లేకపోతే ప్రార్థనైనా ఉండాలి, పాటలైనా ఉండాలి. దేవునికి స్తోత్రం. లేకపోతే ఏదైనా రాసుకుంటైనా ఉండాలి, ఏదైనా చేసుకుంటైనా ఉండాలి. కానీ ఊరికే ఒంటరితనంలో టీవీ ముందున్నా, ఒంటరితనంలో సెల్ ఫోన్ ముందున్నా, ఒంటరితనంలో ఇక వేరే వేరే ఆలోచనలు ఉన్నా సాతాను ఏం చేస్తాడు, అవ్వని ఎప్పుడు పట్టుకున్నాడు చెప్పలా? ఆదాము ఉన్నప్పుడు పట్టుకోలేవాడు. ఎప్పుడు పట్టుకున్నాడు? ఒంటరిగా ఉన్నప్పుడు పట్టుకున్నాడు. దావీదుని ఎప్పుడు పట్టుకున్నాడు సాతాను? ఒంటరిగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడే వాడు అటాక్స్ చేస్తాడు. కాబట్టి మనము ఒంటరితనంలో ఎప్పుడు కూడా చేయాల్సింది ఏంటంటే మన మనసు ప్రభు వాక్యం పైన ఉండాలి. మనం వాక్యం పైన, ప్రార్థన పైన, పాటల పైన, ఆరాధన పైన. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం రాసుకుంటామంటే దేవుడే కొత్త పాటలు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. సో దేవునితో అంటుకట్టబడిన వారమై దేవునిలో మనం సాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. చాట్ చేసుకుందాం, లేకపోతే చాట్ చేద్దాం, లేకపోతే చాట్ చేద్దాం అంటే చాట్ ఈ రోజుల్లో లేవు, అంత చీటే. హల్లెలూయా. మనము రహస్యంగా చేసేవన్నీ కూడా మిద్దెల మీద ప్రకటించబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రోజంట తీర్పు దినాన ఈ కిటికీలు, ఇటుకలు, ఈ దూలాలన్నీ కూడా సాక్ష్యాలు చెప్తాయంట మన గురించి. మనం తలుపులు వేసుకొని చేసినవన్నీ కూడా ఏవి చెప్తాయంట సాక్ష్యం దేవునికి? సాక్షులతో ఆయనకు పని లేదు. హల్లెలూయా. ఎందుకంటే సకల ప్రాణులు ఆయనను స్తుతిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. చిలకలు,
పిచ్చుకలు, కుక్కలు అవి కూడా సాక్ష్యం చెప్తాయట. ఎందుకంటే గాడిదకి మాటలు ఇచ్చిన దేవుడు నీ కుక్క చూస్తూ ఉంటుంది నువ్వు చేసే పనులన్నీ కూడా, అది చెప్తుంది రేపు. హల్లెలూయా. సో ఇది చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకే లోకములో ఉన్న వాటినైనాను మనం ప్రేమించకుండా ఏం చేయాలంటున్నాడు? జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఎందుకు? లోకములో ఉన్నది ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మన్. దీన్ని మనం ప్రేమిస్తే తండ్రి ప్రేమ మన యందు ఉండదు. హల్లెలూయా. తండ్రి ప్రేమ మనలో లేకపోతే మనం ఈ భూమిపైన బ్రతకలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో తండ్రి మనకు కావాలి కదా. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏమిచ్చాడు? ఆయనకు ఏమిచ్చాడు? మొట్టమొదటిగా ఏమిచ్చాడు? తన ప్రేమను ముద్దుతో తెలియజేశాడు. రెండవదిగా మాసిపోయిన, ఆ చినిగిపోయిన, కంపు కొడుతున్న ఆ వస్త్రాలను తీసేసి రక్షణ అనే వస్త్రాలను వేశాడు. మూడవదిగా చక్కటి ఉంగరం అతనికి పెట్టాడు. ఎందుకంటే అన్నీ అమ్ముకున్నాడు, పాపములకు పోయి మొత్తం ఉన్న సొమ్మంతా అమ్మేశాడు, ఏమీ లేవు కదా. అంతే అతనికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు అన్నమాట. హీఈస్ మై సన్, షీఈస్ మై డాటర్ అని ఆ ఉంగరం పెట్టి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షణ వస్త్రం వేసి ఏం చేశాడంటే, వీడు నా రాజ్య సంబంధుడు, వీడు నా వారసుడు, ఈమె నా వారసురాలు అని చెప్పి ఒక ఘనతనిచ్చే వస్త్రాలు వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని తర్వాత కాళ్ళకు ఏం చేశాడు? సమాధానం అనే జోళ్లను తొడిగించాడు. దేవునికి స్తోత్రం. పీస్ అన్నమాట. హల్లెలూయా. ఇక మీదట నాకు వీళ్ళకు మధ్యలో ఏ గోడ కూడా లేదు, నాకు వీళ్ళకు మధ్యలో ఏ పాపం అడ్డు లేదు, నాకు వీళ్ళ మధ్యలో ఏ అతిక్రమం లేదు అని చెప్పి ఒక సమాధానపు జోళ్లను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అవన్నీ ధరించుకున్న తర్వాత గొప్ప విషయం ఏంటంటే, గొప్ప విందు జరిగిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. చక్కటి మ్యూజిక్ ఉంది, చక్కటి వాయిద్యకారులు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, డాన్సులు చేసేవాళ్ళు ఉన్నారు. మామూలుగా లేదా సంతోషం. ఎట్లుంది అంటే, తండ్రి ఇంట్లో ఏముంటుంది? ఎప్పుడు కూడా సంతోషమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మన చర్చిలో కూర్చున్నంత వరకు మనకు భయం ఉండదు, చింత ఉండదు, దిగులు ఉండదు కదా. ఇంకా వేరే వేరే ఆలోచనలు ఉండవు. దేవునికి స్తోత్రం. బయటికి పోతే రివర్స్ ఉంటాయి అన్నమాట అన్నీ కూడా. హల్లెలూయా. అయితే రివర్స్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, అబ్బా తండ్రి అని ఆయన ఒక్కడిని చూస్తుండాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వైపు మనం కన్నులు ఎత్తామనుకో, ఆయనను పిలుస్తున్నాం అనుకో, ఆయనతో మనం గడుపుతున్నాం అనుకో, ఆయన ఏం చేస్తాడు తెలుసా? తండ్రులకు ఉన్న గుణం ఏంటంటే పిల్లల్ని ఎత్తుకుంటారు. అవునా? నిన్ను నన్ను కూడా ఆయన ఎత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శోధనలో పడకుండా ఎత్తుకుంటాడు, బాధలో ఉండకుండా ఎత్తుకుంటాడు, భయంలో ఉండకుండా ఎత్తుకుంటాడు, టెన్షన్లో ఉండకుండా ఎత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం అందరం ఆయన కుమారులము, కుమార్తెలమై ఉన్నాము. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా ఈ లోకమునైనా, లోకంలో ఉన్న వాటినైనా మనం ప్రేమించకుండా, దేవునికి స్తోత్రం, ఎక్కువగా ఎవరిని ప్రేమిద్దాం? తండ్రిని ప్రేమిస్తాం, మన దేవుని ప్రేమిస్తాం, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తాం. యవ్వనస్తులకు కావాల్సిందే వాక్యం. హల్లెలూయా. ఈ వయస్సులో నువ్వు ఎంత ఎక్కువగా వాక్యం చదువుతావో అంత ఎక్కువగా నీకు జ్ఞానం దేవుడు దయచేస్తాడు. ఆమేన్. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. దేవునికి స్తోత్రం. యవ్వన బిడ్డలు వాక్యం ద్వారానే జ్ఞానం సంపాదించుకుంటారు. మీ టెక్స్ట్ బుక్కుల ద్వారానో వేరే పెద్ద పెద్ద బుక్కుల ద్వారా కాదు, అది లోక సంబంధమైన. కానీ వాక్యములను గొప్పతనం ఏంటంటే, ఇహ సంబంధమైన, పర సంబంధమైన రెండు జ్ఞానాలు మనకు దొరుకుతాయి. దేవుని నామానికి మహిమ కలుగాక. సామెతలు ఎక్కువ చదువుతుంటే మనకి ఏం అర్థమవుతుంది తెలుసా? ఈ భూమి మీద మనం ఎట్లా బ్రతకాలో నేర్పిస్తుంది ఆ సామెతలు. ఈ భూమి మీద ఎట్లా నడవాలో మనకు నేర్పిస్తుంది సామెతలు. ఎవరితో ఏం మాట్లాడాలో, ఎట్లా ప్రవర్తించాలో, ఏ రీతిగా జీవించాలో అవన్నీ కూడా మనకు బోధిస్తాయి కదా. కీర్తనలు, సామెతలు, ప్రసంగి కదా. హల్లెలూయా. కాబట్టి విలాప వాక్యం ఇవన్నీ కూడా మనకు నేర్పిస్తాయి అన్నమాట. అందుకే మనం ఎక్కువ టైం దేంతో స్పెండ్ చేయాలా? వాక్యంతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఊరికే చదవడమే కాదు, కానీ మనం నడుస్తున్నా, మనం పని చేస్తున్నా కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిచ్యువేషన్స్తో మనం వాక్యం ద్వారా మాట్లాడతాం. పరిస్థితులు వచ్చినప్పుడు వాక్యం ఎత్తుకొని మాట్లాడతాం. హల్లెలూయా. నాకు జ్వరం వచ్చినట్టుంది, గొంతు నొప్పిలేస్తున్నట్టుంది, తల బరువుగా ఉంది, ఏమైపోతుందో అన్న ఆ మాట మాట్లాడవు. నువ్వు ఏమంటావు? ఏ తెగులు నా గుడారము సమీపించదు, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగుచున్నది, నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే అన్నాడు. కాబట్టి ఆయన పొందాడు, కాబట్టి ఆయన పెనాల్టీ చెల్లించాడు, కాబట్టి నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉందని మాట్లాడతాం. అంతే, హీల్ అయిపోతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో ఇటువంటి వాక్యాలు మన జీవితాల్లో మనకేమవుతుంటాయి? మనకు బలాన్ని కలగజేస్తాయి. హల్లెలూయా. చాలామంది ఈరోజు పాపములో పడిపోవడానికి, చాలామంది దేవునికి దూరం కావడానికి, అయ్యా అన్న వారు రక్షింపబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఆత్మతో కూడా నింపబడ్డాడు, భాషలతో కూడా మాట్లాడుతున్నాడు, మరి ఎందుకన్నా ఆ పాపంలో ఉన్నాడు? మళ్ళా సినిమాలు చూస్తున్నాడు, మళ్ళా షికార్లకు వెళ్తున్నాడు, మళ్ళా అన్న వాళ్ళని చూసినప్పుడల్లా నేను అనుకున్నాను, ఎందుకు లేబో వెళ్ళలాగా నేను కూడా తయారైతేనేమో, వాళ్ళు పొందుకున్నట్టు నేను పొందుకుంటాను, ఎందుకు వచ్చిన గొడవ, ఎట్లున్నాం అట్లుంటే సరిపోతుంది కదా అని అనుకుంటున్నానన్నా, అనుకుండవు అనే ఆలోచనలు వస్తున్నాయి. మేము భద్రమునైనా, ఎందుకంటే వాళ్ళు అట్లా కావడానికి, ఆ రీతిగా జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు వాక్యం చదివారు కానీ వాళ్ళు వాక్యం ధ్యానించలేదు. వాళ్ళు వాక్యం ధ్యానించలేదు కాబట్టి వాళ్ళు ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ ధ్యానించిన వాడు ప్రాక్టికల్గా పెట్టలేదు వాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చదవడం వేరే, ధ్యానించడం వేరే. ఆమేన్. మమ్మీ డాడీ అడుగుతారని చదివావా అంటే పాస్టర్ అడుగుతాడు కదా, అది చదవడం కాదు. టెక్స్ట్ బుక్లు చదివినట్టు చదవద్దు బైబిల్ని. రోజు ఒక పారాగ్రాఫ్ తీసుకోవాలి, దాన్ని బాగా చదవాలి, ఒక 4 సార్లు చదవాలి, మళ్ళీ దాన్ని రిపీట్ దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. 2 1 2 2 2 4 అని ఇట్లా ధ్యానిస్తూ వచ్చామో, వాక్యాన్ని కూడా అట్లా ధ్యానిస్తుంటే అది ఏమైపోతుంది తెలుసా? నీకు ఒక గొప్ప వెలుగుగా వస్తుంది నీ మీదకి. ఆ గొప్ప వెలుగు అనగా జీవం, అది జీవమై ఉన్నది. ఆమేన్. సో ఆ వెలుగు జీవం అయిపోతుంది. ఇక జీవం వచ్చిందంటే మనం ఎప్పుడు మనకు డెత్ ఉండదు మన లోపల. ఆమేన్. హల్లెలూయా. ఏ చిన్న శోధనలో పడిపోం, ఏ చిన్న సైతాన్ క్రియలో మనం పడిపోం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఎంత జీవం వస్తుందంటే దేవుని కొరకు మనం బలమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, యవన బిడ్డ, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించద్దు. ఆమేన్. లవ్ నాట్ ద వరల్డ్ నైదర్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్ ద వరల్డ్. ఆమేన్. సో వాటిని మనం ప్రేమించద్దు. హల్లెలూయా. మరి ఏం ప్రేమించాలి? తండ్రి అయిన దేవుని ప్రేమించాలి. మన కోసం ప్రాణం పెట్టిన దేవుని ప్రేమించాలి. మరల కోసం పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవుని ప్రేమించాలి. మన కొరకు సాత్వికుడైన దేవుని ప్రేమించాలి. మన కొరకు చేతులకు మేకులు కొట్టించుకొని, కాళ్ళకు మేకులు కొట్టించుకొని, తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకొని, శరీరం అంతా గాయాలు పొంది పక్కన బల్లెములో పొడిపించుకొని, తన రక్తమంతా కార్చి మనను భయంకరమైన నరకముల నుండి, భయంకరమైన అగ్నిగుండముల నుండి, భయంకరమైన శాపముల నుండి, భయంకరమైన రోగముల నుండి, భయంకరమైన మరణముల నుండి దాటించిన దేవుని మనము ప్రేమించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎగ్జామ్స్లో ఎవరో మనకు చూపిస్తే వాళ్ళనే ఎంతో ప్రేమిస్తాం కదా. వాళ్ళ ద్వారా మనకు మార్కులు వచ్చినాయని, పాస్ అయినామని ఎంతో ప్రేమిస్తాం. లేదంటాను, దానికంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమించాలి. ఎందుకంటే ప్రాణం పెట్టాడు ఆయన. హల్లెలూయా. ప్రాణం మన కోసం దారపోసాడు కాబట్టి ఆయనని ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత ఎక్కువగా మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి. హల్లెలూయా. అంత ఎక్కువగా మనకు బ్రైట్ లైఫ్ ఉంటుంది, మన మంచి ఫ్యూచర్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మమ్మీ వదిలేస్తుంది, డాడీ వదిలేస్తాడు, బ్రదర్స్ వదిలేస్తారు, అక్క చెల్లెలు వదిలేస్తారు, అందరూ వదిలేస్తారు. నువ్వు అలోన్గా ఉంటావు ఒక టైంలో. అయితే ఆ టైంలో ఈ యొక్క తండ్రి నిన్ను పట్టుకొని ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రెజెన్స్ నీతో ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. నా సన్నిధి మీతో కూడా వస్తుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. నాకు వేరై ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు. కాబట్టి ఆయనతో మనం అంటు కట్టుబడి ఉందాం,
బహుగా ఫలిద్దాం. ఆ ఫలించే వాళ్ళకే కాకుండా బహుగా ఫలించి మనం ఆ ఫలము నిలిచి ఉండేవారుగా నిలబడదాం. దేవునికి స్తోత్రం. అట్టి కృపతో దేవుడు మనందరినీ నింపును గాక. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈరోజు మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ లోకమును ప్రేమించొద్దు అన్నారు ప్రభా. ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమని, ఈ లోకపు నటన అంతా గతించిపోతున్నదని నాయనా యేసయ్యా, అందుకే ఈ లోకములో వాటిని ప్రేమించొద్దన్నావు తండ్రి. వాటిని ప్రేమిస్తే మీ ప్రేమ మా యందు ఉండదని మీరు మాతో మాట్లాడారు ప్రభా. వాటిని ప్రేమించుట ద్వారా మీ ప్రేమను మేము పోగొట్టుకుంటామన్న సంగతి తెలుసుకొని ప్రభువా నాయనా, లోక ఆశల నుండి, లోక సంబంధమైన కోరికల నుండి, లోకములో నుండి నాయనా వేరై ఉండి మేము బ్రతుకులాగున ప్రతి బిడ్డకు మీ యొక్క కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. విత్తబడిన వాక్యమునైనా బిడ్డలందరి జీవితాల్లో మీరు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. యవన బిడ్డలందరూ కూడా నైనా లోకమును కాదు, లోకంలో ఉన్న వాటిని కాదయ్యా తండ్రివైన దేవా, మిమ్మల్ని ప్రేమించే హృదయము ప్రతి బిడ్డకు దయచేయండి. రోమా 5:5 చెప్పబడినట్లు పరిశుద్ధాత్మని ద్వారా క్రీస్తు ప్రేమ అందరి హృదయాల్లో మీరు కుమ్మరించారు అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. మేము మీ ప్రేమ చేత నింపబడిన మేము ప్రభా, ఆ ప్రేమలో ముందుకు సాగిపోయే కృప అందరికీ దయచేయండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. మిషనరీ లెసన్ని కూడా ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. నాయన గొప్ప దేవ, భూమిని తలక్రిందులు చేయవారుగా మేము ఉండాలి ప్రభా. ప్రతి యవన బిడ్డ రీతిగా తయారగును గాక ప్రభా. ఈ లోకంలో ఉన్న శరీరాశలోనైనా, ఈ లోకంలో ఉన్న నేత్రాశలో ప్రభా, ఈ లోకంలో ఉన్న జీవపు డంబములో పడిపోయినైనా తమ జీవితాలు పాడు చేసుకోకుండా, తమ జీవితాలను నైనా సాతానికి నైనా అప్పచెప్పకుండా ప్రభా, ఈ లోకానికి వేరయ్యుండి ప్రభా జ్యోతుల వలె జీవించే కృప ప్రతి బిడ్డలకు దయచేయండి ప్రభా. ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. లోకపు ప్రభావం మా మీద కాదయ్యా, మాలో ఉన్న మీ యొక్క ప్రభావం ఈ లోకంలోనికి వచ్చేలాగా మేము జీవించే కృప మాకు దయచేయండి తండ్రి. అటువంటి పరిశుద్ధమైన జీవితం, అటువంటి దాగు మచ్చ ముడత కలంకము లేని జీవితం మేము జీవించులాగా మీ కృప అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకే వందనాలయ్యా. ఈరోజు ఎంతమంది యవన బిడ్డలు కృంగిపోయి ఉన్నారో, ఈరోజు ఎంతమంది యవన బిడ్డలు పాపిష్టి అలవాట్లకు గురి అయి ఉన్నారు ప్రభా. నైనా శరీరానికి శరీరమునైనా హానికరమైన వాటితో నైనా కలుసుకొని ఉన్నారు ప్రభా, బంధకాల్లో ఉన్నారు ప్రభా. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నైనా నేత్ర ఆశతో ఎంతమంది అయితే కట్టబడి ఉన్నారు అటువంటి యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నైనా గర్వము డంబముతో ఎంతమంది అయితే బ్రతుకుతున్నారు అటువంటి యవన బిడ్డలు ప్రభా. మాట వినకపోవడమే గర్వం ప్రభా. నాయన సౌలు దాన్ని బట్టి నాయన రాజుగా మీరు తృణీకరించేశారు తను నాయన. కాబట్టి అటువంటి జీవితం వద్దు ప్రభా నాయన. ఈరోజు అటువంటి పరిస్థితులు ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో గొప్ప విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ కృప అందించండి, మీ కార్యము జరిగించండి. మీకే స్తుతియు ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నా మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆకాశం